జర్నలిస్ట్ శివారెడ్డిపై కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. టీయూడబ్ల్యూజే ఇటీవల కాలంలో రాష్ట్రంలో మీడియాపై సంస్థలు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్లు అభిప్రాయపడ్డారు. వార్తలు రాసి ప్రచారం చేసే జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టించడం సరైంది కాదని, ప్రసారమైన వార్తల పట్ల ఏమైనా సందేహాలు ఉన్నా తప్పుడు వార్తగా భావిస్తే ఖండించాలి తప్ప పోలీసులు కేసులు పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో అనేక చోట్ల జర్నలిస్టులపై ఈ తరహా కేసులు నమోదవడం పట్ల తెలంగాణ జర్నలిస్టు సమాజం ఆందోళన చెందుతున్నది. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ శివారెడ్డిపై ములుగు జిల్లాలో కేసు నమోదు కావడాన్ని టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నది. సిగ్నల్ టీవీ జర్నలిస్టు శివారెడ్డిపై ములుగు జిల్లా పస్రా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, ఎల్ రమణ కుమార్ డిమాండ్ చేశారు. ఇక ముందు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అల్లం నారాయణ గారు ఇది రిలీజ్ చేసింది నిన్న. జర్నలిస్ట్ శంకర్ పేరు ఉచ్చరించరాలే మీకు, ఆయన కేసుల మీద మీకు స్పందించబుద్ధి కాలే. పోనీ ఇంకొకరు ఆ సరిత, ఆమె మీద జరిగినప్పుడు మీకు ఏనాడు ఆలోచన రాలే. ఇట్లా ఇప్పుడు ఇక్కడ రెడ్డి ఎవరు, శివారెడ్డి అనే జర్నలిస్టు మీద ఒక కేసు కాగానే ఉలిక్కిపడరా మీరు? మీ వెన్నులు ఒక్కసారి స్పందనలు వచ్చినాయా? చిలక ప్రవీణ్ని సంపాలని చూసిండు కదా, చిలక ప్రవీణ్ మీద 9 కేసులు అయినాయి కదా, దుద్దిల శ్రీధర్ బాబు పెట్టిండు కదా 2 కేసులు, వివేక్ పెట్టిండు కదా 2 కేసులు, తీన్మార్ మల్లిగాడు పెట్టిండు కదా 2 కేసులు, సీతక్క గారు పెట్టిండు కదా 2 కేసులు. ఇన్ని కేసులు 9 కేసులు చిలక ప్రవీణ్ మీద జరిగినప్పుడు ఎందుకు ఖండన రాలే? అంటే శివారెడ్డి అని వెనక రెడ్డి అని పెట్టుకున్నందుకు వచ్చిందా ఈ స్పందన? జర్నలిస్టులు అంటే ఇదా? ఇక మాకు మరణం అంటే మండది, మాకు మరణం అంటే మండదా, మాకు బాధ కలగమంటే కలగదా? ఇది నిన్న మా జర్నలిస్ట్ శంకర్ పంపి బాధపడతాను అన్న, మన మీద ఇంత భయంకరమైన దాడి జరిగి మనల్ని చంపాలని చూస్తే ఒక్కడు మాట్లాడలేదు, ఒక్కడు మనల్ని కనీసము చేరదీయలేదు. శివారెడ్డి మీద దాడి జరగగానే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్లా అన్న, ఇది ఎక్కడి విచిత్రం, ఇది ఎక్కడి పాపం అని చెప్పిండు. సరే, వాళ్ళకు మాట్లాడే ధైర్యం లేదో లేకపోతే వాళ్ళకున్న పరిమితులతో వాళ్ళు మాట్లాడలేకపోతున్నా నాకు తెలియదు. నేను మాట్లాడతా, నాకెవడు యజమాని లేడు, 100% మాట్లాడతా నేను. అంటే ఇప్పుడు మీరు చెప్పకనే జర్నలిస్ట్ శివారెడ్డి బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాడు, మా వ్యక్తి అని మీరే బయట వేసుకున్నాడు. చిలక ప్రవీణ్ మీ వ్యక్తి కాదు, జర్నలిస్ట్ శంకర్ మీ వ్యక్తి కాదు, వైఆర్ రంజిత్ రెడ్డి మీ వ్యక్తి కాదు అనేది మీరు చెప్పదలుచుకున్నారు, అంతే కదా? ఏడసచ్చిన్లు మా మీద హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు మీరు అంతే ఏడసచ్చిన్లు కట్టకట్టుకున్న మూసీ నదిలో దునికిన్లా? మాకు ఆవేదన రమ్మంటే రాదా? మాకు బాధ కలగమంటే కలగదా? పైగా మా మీద నిందలు, మాకెవడో పైసలు ఇస్తాడు నెల కానీ ఇప్పుడు ఇస్తాడో చూపెట్టురా అని మేము అంటున్నాం. మీ దగ్గర నుంచి ప్రోత్సాహం లేకపోయా, మీ దగ్గర నుంచి సహకారం లేకపోయా, తెలంగాణ ప్రాంతం కోసం మీరు కొట్లాడిన దానికంటే మేము ఎక్కువ కొట్లాడుతున్నాం. ఇప్పుడు మా ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడుతున్నాం మేము. కాబట్టి ఈ చిలిపి ప్రయత్నాలు, ఈ ఒకళ్ళ మీద ఒక రకంగా ఉండే ఈ ప్రయత్నాలు మానుకోరు. ఇక మీరెట్లా జర్నలిస్టులు అవుతారా? జర్నలిస్ట్ మీద దాడి జరిగినప్పుడు అందరి మీద స్పందించాలి. ఇప్పుడు వైఆర్ రంజిత్ రెడ్డిని ఒక టైంలో నేను విమర్శించిన, కానీ వైఆర్ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు నేను స్పందించిన. తొలి వెలుగు రగ్గాని మీద ఒకనాడు వాడిని అరెస్ట్ చేసినప్పుడు స్పందించిన మొట్టమొదటి వ్యక్తిని నేను స్పందించింది. విజయారెడ్డి మీద జరిగినప్పుడు నేనే స్పందించిన, మా శంకర్ మీద జరిగినప్పుడు నేనే స్పందించిన, సరిత మీద జరిగినప్పుడు నేనే స్పందించిన, ఎవరి మీద జరిగినా కూడా స్పందిస్తా. ఇప్పుడు మనకు గుణం ఏం రావాలంటే, ఈ మా జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, లేకపోతే మా సరిత గారికి కావచ్చు, వైఆర్ రంజిత్ రెడ్డికి కావచ్చు, మనకు రావాల్సిన గుణం ఏంటంటే, మీరు అందరు కలిసి రారు, మనం సంఘం పెడదాం రారు, సంఘం పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోదాం రారు. వీళ్ళని నమ్ముకుంటే మనం ఏడ బాగుపడతాం? శివారెడ్డి మీద ఒక కేసు కాగానే ఉలిక్కిపడి అల్లా నారాయణ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. మరి మా మీద దాడులు జరిగినప్పుడు ఎడ చచ్చిండ్రా మీరంతా? మాటలు జారవలసి వస్తుంది. ఎక్కడ జాక్కున్నారు, ఎక్కడ ముసుగు పెట్టుకొని పండుకున్నారు మీరు?
మాకు ఏదో ఒక రోజు మాకు చిర్రున మండాలే, గప్పుడు చెప్తాం మీ సంగతి. మేము ప్రాంతం కోసం మాట్లాడుతున్నాం, ఇంకా నిలకడగా ఉంటున్నాం, ఇంకా ఓపికగా ఉంటున్నాం. మా మీద నిందలు పడుతున్న సహిస్తున్నాం, మమ్మల్ని అవమానిస్తున్న సహిస్తున్నాం. నాకెవడో 2 కోట్లు ఇచ్చిండని, ఓడు 3 కోట్లు ఇచ్చిండని, ఇంకోటి ₹1 కోటి ఇచ్చి, ఇవన్నీ నిందలు భరిస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయితే మాత్రం మీ భాగవతం అంతా బయట పెడతాం. మానుకోర్రి. TUWJ అట. ఎవరికి అక్కడికి వచ్చింది మీరు? మీకంటే మేము చాలా చాలా పెద్దగా పోరాడినాం మేము తెలంగాణ ఉద్యమంలో కూడా. మీరు కొందరికి దగ్గర ఉండి పదవులలో కోచింగ్లు కావచ్చు, పేరు తెచ్చుకున్నారు కావచ్చు. పోలీస్ స్టేషన్లో పడ్డాం, అరెస్టులు అయినాం మేము, దెబ్బలు పడ్డాం మేము, తెలంగాణ ఉద్యమంలో పడ్డాము, తెలంగాణ వచ్చినాక కూడా పడ్డాం మేము. ప్రజల వైపే నిలబడుతున్నాం. మీలాగా ఏ సందుల్లో ఏ పొక్కల్లో జాక్కొని అవకాశం రాగానే పోయి కాలు పట్టుకొని పదవులు అనుభవిస్తలేం మేము. కాబట్టి మా పోరాటాన్ని తక్కువ చేస్తూ ఎవడో పేడు ఆర్టిస్టులను పైకి తేవాలని చూస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. చెప్తున్నా నేను, చాలా తీవ్రంగా ఉంటుంది. తెలియదా? సిగ్నల్ టీవీ ఎవరు పెట్టించినో తెలియదా? సిగ్నల్ టీవీ వెనుక ఎవరు ఉన్నారో మాకు తెలియదా? ఒక్కొక్క భాగవతం తీస్తే బయటపడుతుంది. మంచిగా చెప్తున్నాం. మీరు దాడులు జరిగినప్పుడు అందరు జర్నలిస్టుల మీద స్పందించుర్రు, కేసులు అయినప్పుడు అందరు జర్నలిస్టుల మీద స్పందించుర్రు. మీ గౌరవం దక్కుతుంది, మాకు మంచిగా ఉంటుంది. ఒకళ్ళని ఒక తీరుగా చూస్తానంటే మీ భాగవతం అంతా బయట. సిగ్నల్ టీవీ ఎట్లా పుట్టుకొచ్చింది తెలియదా? ఒక్కటేసారి పైకి ఎట్లా వచ్చింది సిగ్నల్ టీవీ? ఎవరి శివారెడ్డి ఇంతకుముందు ఎక్కడ ఉండే? ఇన్ని రోజులు కనబడాడు శివారెడ్డి, ఇప్పుడే కనబడ్డాడు ఎందుకు? 6 నెలల కాంచెల్లి. ఆయన మీద కోపం కాదు, ఏంది బాధ? మా మీద ఇన్ని దాడులు జరిగినా స్పందిస్తలేరని బాధ.